అమెరికాలోని న్యూ జెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి దీప దుర్మరణం పాలయ్యారు. తన భర్త రామకృష్ణారెడ్డిని మెట్రో స్టేషన్ వద్ద డ్రాప్ చేసి వెళ్తున్న సమయంలో దీపను మరో కారు ఢీకొట్టింది. దీంతో దీప అక్కడికక్కడే మృతి చెందారు. దీప మృతికి కారణమైన వ్యక్తిని న్యూ జెర్సీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీప మృతితో హైదరాబాద్ హస్తినాపురం టీచర్స్ కాలనీలో ఉంటున్న దీప కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలు ఆమన్గల్ మాజీ జెడ్పీటీసీ శ్రీపతి శ్రీనివాసరెడ్డి సోదరుడు శ్రీపతి పుల్లారెడ్డి చిన్న కోడలు. దీప మృతదేహాన్ని తొందరగా ఇండియాకి వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కుటుంబ సభ్యులు. వాస్తవంగా వాళ్ళు 2008 నుంచి అమెరికాలోనే ఉంటున్నారు వాళ్ళు. అయితే ఈరోజు ఉదయం అబ్బాయి న్యూయార్క్లో పనిచేస్తాడు. న్యూ జెర్సీలో నుంచి రైల్వే స్టేషన్కు వెళ్ళి మా కోడలు అతన్ని రైల్వే స్టేషన్లో వదిలేసి వెనక్కి వస్తున్నప్పుడు ఒక సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడిన తర్వాత ఆమె కొంచెం ముందుకు కదిలింది. ఆ వెంబడే ఎవరో అతను అటువైపు నుంచి వచ్చి హిట్ చేసి పారిపోయిండు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె హాస్పిటల్కి తీసుకుపోతే మరి తర్వాత ఏమైందో ఇంకా తెలియదు. అదేదో క్రిమినల్ కేసు అయింది అని చాలాసేపటి తర్వాత ఆమె మరణించినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అక్కడ ఇంకా ఇప్పటి వరకు బాడీ హ్యాండ్ ఓవర్ అయితే చేయలేదు. ఆ ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి వెంబడే డెడ్ బాడీ ఇక్కడికి వచ్చేటట్టు సహకరిస్తే మేలు చేసినట్టు ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.